ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నిన్న భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ప్రారంభమై ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 400, నిఫ్టీ 60 పాయింట్లుగా పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. ఇక ఇందుకు ఇరాన్ హర్మోజ్ జలసంధిని మూసివేయడమే కారణంగా తెలుస్తుంది. మరోవైపు ఇవాళ బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గోల్డ్ ఇవాళ దాదాపు 2400 రూపాయలు తగ్గింది. ఇక వెండి రేటు దాదాపు స్థిరంగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్స్ పైన కూడా అలాగే బంగారం వెండి ధరల పైన కూడా యుద్ధం ప్రభావం అయితే కనిపిస్తుంది. ఏంటి, ఎలా ఉండే అవకాశాలు ఉంది? నిన్న మళ్ళీ ఎప్పుడైతే ఇరాన్ అమెరికా ఒప్పందం అయింది అని వార్త వచ్చిందో, ఒప్పందం కాదు, ఒప్పందానికి విరమిస్తున్నారు 15 రోజులు, ఈ 10వ తారీఖు లెబనాన్ లో మీటింగ్ ఉంటది అనే ఆ టైంలోనే మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేయడం జరిగింది. దాంతో మళ్ళీ వీళ్ళు ఇరాన్ వాళ్ళు హర్మోజ్ జలసంధి మూసివేయటం జరిగింది. దాంతో మళ్ళీ మన మార్కెట్లు, వరల్డ్ మార్కెట్లు అన్ని ఫాలో అవటం జరిగింది. అయితే బ్రెంట్ ఆయిల్ పెద్దగా ఏం పెరిగింది లేదు, ఓన్లీ 2.5% పెరిగింది. అంటే ఈ 2.5% పెరిగింది, కానీ ఎఫెక్ట్ మాత్రం ఒక్కసారిగా ఈ మార్కెట్ మీద ఈ మళ్ళీ ఈ యుద్ధ వాతావరణం, ఈ లెబనాను మీద దాడి, ఇజ్రాయెల్, ఇవన్నీ తోటి మళ్ళీ మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం జరిగింది. దాంతో గోల్డ్ సిల్వర్ కూడా పెద్దగా ఏం పడింది లేదు. గోల్డ్ ఒక 8.8%, సిల్వర్ ఒక 1.5%. అంటే సిల్వర్ ఒక 3000 మైనస్ అయింది. అంటే పెరిగిన దాంతో పోలిస్తే గోల్డ్ ఒక 600 మైనస్ లో ఉంది. అంటే నిన్న బాగా పెరిగినాయి, ఇవాళ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఉంది అనుకోవచ్చు, స్థిరీకరణ అనమాట, అంటే నిలకడగా ఉంది అని అనుకోవచ్చు. కానీ మన మార్కెట్లు 757 పాయింట్లు మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనకి ఇవాళ వచ్చి గురువారము బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. అయితే మనం నిన్న అనడం కూడా ఒక మాట చెప్పడం జరిగింది, 5 రోజుల నుంచి నిన్నటి వరకు కంటిన్యూగా పెరిగినటువంటిది. అంటే 4 రోజులు అటు ఇటు ఉండి కూడా నిన్న ఒక్కసారిగా ఈ ఇరాన్ అమెరికా యుద్ధ విరమణ అని వార్తతోటి 3000 పాయింట్ వరకు పెరిగేటప్పటికి మళ్ళీ ఒక్కసారిగా ఏమైతుందంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. జనరల్ గా అయితే అసలు మనం చెప్పిన విషయం వేరు, జరిగింది వేరు. మనం చెప్పింది ఏంటంటే వాళ్ళ గురువారం వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి 5 రోజులు పెరిగింది కాబట్టి నిన్న ఒక రోజే 3000 పాయింట్లు ఓవరాల్ గా 5 రోజుల నుంచి పెరుగుతూ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి అని మనం మామూలుగా చెప్పడం జరిగింది. కానీ జరిగింది ఏంటిది అంటే ఇది జరిగింది. ఏది మళ్ళీ లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయటం, ఈ దాడితోటి వరల్డ్ మార్కెట్ ఫాలో అవటం, ఈ వరల్డ్ మార్కెట్ ఫాలో అయ్యేటప్పటికి మళ్ళీ హర్మోజ్ జలసంధి మూవ్ చేయటం, దాంతో ఒక్కసారిగా కొంచెం బ్రెంట్ ఆయిల్ ఒక 2.5% పెరగటం, దాంతో గోల్డ్ సిల్వర్ ఫాలో అవటం, వరల్డ్ మార్కెట్ ఫాలో అవటం, ఏదైతే ఫాల్ అనేది ఖాయమైంది. అంటే పడటం మళ్ళీ ఇవాళ ఏం జరుగుతుంది అంటే ఇవాళ ఇంకా మళ్ళీ మామూలుగానే ఉంటది, అంటే ఫాల్ లోనే ఉంటది. మార్కెట్ ఏం కోలుకునేది ఏమి ఉండదు. ఇప్పుడు 730 అట్లా మైనస్ లో ఉంది. అదే చిన్నగా కంటిన్యూ అవుతుంది. ఏవైతే నిన్న 30 కంపెనీల్లో 30 ఉదయం గ్యాప్ అప్ అయినాయి, సాయంత్రానికి ఒక 3 ఏమో మైనస్ లో ఉండి 27 ప్లస్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఒక 7 ప్లస్ లో ఉన్నాయి, 23 మైనస్ లోనే ఉన్నాయి. అంటే ఏమైతుంది, మొత్తం రివర్స్ అనమాట. ఏం జరిగినా ఇప్పుడు ఎలా ఉంటుందంటే వరల్డ్ మార్కెట్ లో ఈ హర్మోజ్ జలసంధి, ఇరాన్ అమెరికా ఒప్పందాలు, ఒకరోజు ఒప్పందం అంటారు, ఒకరోజు చర్చలు అంటారు, ఒకరోజు ఖండించడం అంటారు, ఒకరోజు ట్రంప్ మళ్ళీ ఇదేం లేదు అని చెప్పేసి దాడి అంటాడు. అది నిన్న రాత్రే జరిగింది దాడి. అయితే మన మార్కెట్లు లేవు కాబట్టి మనకి ఇవాళ ఉదయం అంటే మళ్ళీ వరల్డ్ మార్కెట్లు అవన్నీ పడటం, దాంతో మన మార్కెట్లు కూడా ఫాలో అవటం జరిగింది. ఈ వీటన్నిటితోటి ఏదైతే ఉందో ఒక్కసారిగా అంటే మార్పు జరిగింది నిన్న. అబ్బో ఇక జరిగిపోతుందిలే, ఇక మంచిగా అయిపోతుందిలే, ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది, రూపాయి బలోపేతం అవటం, అంటే మన రూపాయి అంటే బలపడటం, డాలర్ తగ్గిపోవటం, ఇవన్నీ జరిగి ఓకేలే ఎకానమీ స్ట్రాంగ్ ఉంది అనేది ఉంది. ఇంకొకటి ఏంటిదంటే ఇవాళ మళ్ళీ మనకి 3 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి, అవి ఆల్రెడీ జరుగుతున్నాయి. అదొకటి, ఏదేది అస్సాము, కేరళ, పుదుచ్చేరి, ఆ 3 రాష్ట్రాల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అదొక రీజన్ ఉంటుంది మన మార్కెట్లకు వచ్చేటప్పటికి. మళ్ళీ వీటితోటి మళ్ళీ రేపు ఒక రోజు, రేపు శుక్రవారం బిఎస్సి సెన్సెక్స్ ఓపెనింగ్ డే ఉంటుంది, మళ్ళీ సాటర్డే సండే హాలిడే ఉంటుంది. మరి 10వ తారీఖు రేపు లెబనాన్ లో మీటింగ్ ఉంది ఇస్లామాబాద్. అయితే ఈ లెబనాన్ మీటింగ్ ఏదైతే ఉందో అక్కడ జరిగేటటువంటి మరి
ఎంతవరకు జరుగుతాయి, ఏం జరుగుతాయి, మళ్ళీ అది ఏమవుతుంది అనేది మళ్ళీ రేపు తెలుస్తుంది మనకి. దాన్ని బట్టి మళ్ళీ ఏం జరుగుతుంది అనేది అప్డేట్ చేయటం. ఇప్పుడైతే మార్కెట్లు ఇవాళ అయితే వీకే, గోల్డ్ వీకే, సిల్వర్ వీకే, అవన్నీ పెద్దగా అంటే న్యూట్రల్, కొంచెం అటు ఇటుగానే తప్ప నిన్న ఒక్కసారిగా బాగా పెరిగింది సిల్వర్, ఇవాళ ఒక 3,000 చిల్లర తగ్గింది. అది అక్కడక్కడే ఉంటది. ఇప్పుడు గోల్డ్ ఉంది ఒక 600-500 మైనస్ లో ఉంది, అది అక్కడక్కడే ఉంటాయి కానీ పెద్దగా మూవ్మెంట్స్ ఉండవు. ఎందుకంటే న్యూస్ ఏముండవు. నిన్న కూడా అంతే, ఉదయం పూట పెరిగినటువంటి సెన్సెక్స్ ఒక 50-100 అటు ఇటు పాయింట్లతోటి అక్కడే ఉంటది సాయంత్రం వరకు. ఇప్పుడు ఏంటిది, ఇక పడటం మొదలు పెట్టింది, పడ్డది, ఇక పడి అక్కడే ఉంటది. అది గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకో. అయితే మనం గమనించవలసింది ఏమిటి అంటే ఈ క్రూడ్ ఆయిలే చూడాలి మనం. ఈ క్రూడ్ ఆయిల్ కనుక ఇప్పుడు అక్కడే ఉంది అంటే $97 ట్రేడ్ అవుతుంది, 97.10. ఇది కనుక 98-99 పెరుగుతూ వచ్చిందా ఆటోమేటిక్ గా ఇంకా గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఉంటాయి, తగ్గుతాయి. అదే కనుక ఈ బ్రెంట్ ఆయిల్ 97 నుంచి 96, 95, నిన్న 90 వరకు కూడా వచ్చింది, 90కి వచ్చి 92 అట్లా ఉండి మళ్ళీ చివరికి 95 దగ్గర ఇక్కడ క్లోజ్ అవటం జరిగింది. ఇప్పుడు 97.11లో ఉంది. అంటే ఏంటి, బ్రెంట్ ఆయిల్ కనుక పెరుగుతూ ఉంటే గోల్డ్ సిల్వర్ ఇంకా తగ్గుద్ది, బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గుతూ ఉంటే గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంతే. ఈ బ్రెంట్ ఆయిల్ పెరగడానికి తగ్గడానికి రీజన్ ఏంటిది అంటే ఇరాన్ అమెరికా చర్చలు, ఈ హర్ముజ్ జల్సంది ఇష్యూ. ఇరాన్ అమెరికా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇరాన్ వాళ్ళు ఏం చెప్తారు, అమెరికా వాళ్ళు ఏం చెప్తారు, అమెరికా వాళ్ళు ఏం చెప్తారు, దాన్ని బట్టి ఆ వార్తల్ని బట్టి ఇరాన్ వాళ్ళు ఖండించరా, చర్చలా, మళ్ళీ మధ్యవర్తిత్వం జరుగుతుంది, పాకిస్తాన్ వాళ్ళు మధ్యవర్తిత్వం జరుగుతుంది అనేది వార్త. మరి అది ఎంతవరకు ఏంటిది అనేది దాన్ని బట్టే మన మార్కెట్లు ఉంటాయి, బిహేవ్ చేస్తాయి. ఇక అబ్జర్వ్ చేయడం తప్ప మనం ఏం లేదు. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తా అంటారో నిన్న ఆపర్చునిటీ మిస్ అయిపోయిన వాళ్ళు అనుకుంటారు, అబ్బా నిన్న 3,000 పాయింట్లు పెరిగింది, అనవసరంగా మనం అంతకుముందు కొనుక్కున్నట్టయితే బాగా పెరిగేదే, మనకి లాభం వచ్చేదే అనుకుంటారు. మళ్ళీ వాళ్ళకి ఇవాళ ఛాయిస్ ఇచ్చింది, ఏమిచ్చింది, మళ్ళీ తగ్గింది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా తగ్గింది కదా వదిలే, కొనుక్కోవద్దులే కానీ మళ్ళీ చూసినప్పుడు చూద్దాం, ఎందుకంటే ఇంక మళ్ళీ గొడవ అవుతుంది కదా అని మళ్ళీ కొనరు. అంటే కొనేవాళ్ళు ఎప్పుడైనా కొనుక్కుంటారు, అమ్మేవాళ్ళు ఎప్పుడైనా అమ్ముతారు. అంతెందుకు నిన్న బాగా పెరిగితే చాలా మంది మా వాళ్ళందరి పోర్ట్ఫోలియోలు పెరిగితే అమ్మేసారు. అంటే ఉదాహరణకి మా స్టూడెంట్ ఒకతను పుట్టు కొనుక్కోండు నిన్న ఈవినింగ్, పుట్టు కొనుక్కుంటే ఏమైంది, ఇవాళ పొద్దున్నే మంచి రిటర్న్స్ వచ్చినాయి. అంటే రివర్స్ లో ఉండాలన్నమాట. అంటే ఎప్పుడైతే బాగా పెరుగుతున్నప్పుడు మనం అమ్మకానికి రెడీగా ఉండాలి, బాగా పడుతున్నప్పుడు కొనుక్కోవడానికి రెడీగా ఉండాలి. అయితే ఈ కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి రెడీగా ఉండాలి అంటే మన దగ్గర స్టాక్ అయి ఉండాలి, లేదు వాల్యూ స్టాక్స్ ని గుర్తుపట్టాలి. అంటే నీ మార్కెట్ పడ్డప్పుడు వాల్యూ స్టాక్స్ గుర్తుపట్టి కొనుక్కుంటే నిన్న బాగా పెరగడం జరిగింది. అన్ని అప్పర్ సర్క్యూట్లు 5%, 10%, 15 అట్లా పెరిగినప్పుడు ఏంటిది మంచి లాభాల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం. అంటే ఏంటి, కాల్ పుష్టి చేసేటోళ్ళు ఏముండ్రు, 5 రోజుల నుంచి పెరిగింది కాబట్టి నిన్న ఈవినింగ్ ఎవరైతే పుట్టు కొనుక్కుంటారో మన వాళ్ళు కొనుక్కుంటారు కొద్దిమంది. ఆ పుట్టు కొనుక్కోరు కాబట్టి లాట్లే 2 లాట్లు, 4 లాట్లు, 5 లాట్లు వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ మంచి రిటర్న్స్ వచ్చేసినాయి. పొద్దున ఆల్రెడీ కొన్ని ఎగ్జిట్ అయ్యిండ్రు. అంటే ఏం జరుగుతుంది, ఎప్పటికప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం ఇరాన్ అమెరికా వారు అయ్యేంత వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. బాటంకి వచ్చినప్పుడు కొనుక్కోవాలి, మళ్ళీ పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్లు పెరగగానే మనం ఎగ్జిట్ అవ్వాలి. అయితే ఇంకొకటి కూడా, నిన్న వడ్డీ రేట్ల డెసిషన్ అనౌన్స్ చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూట్రల్ గానే ఉన్నాయి అందుకని ఒకటి. ఇకపోతే మన మార్కెట్లకైతే ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇప్పుడు హర్ముజ్ జల్సంధి నుంచి మన నౌకలు వస్తున్నాయి ఒకటి. రెండోది వేరే ఛానల్ నుంచి కూడా, వేరే రూట్ నుంచి కూడా మనకి డెలివరీ రావడానికి గ్యాస్ అనుకోండి, క్రూడ్ ఆయిల్ అనుకోండి, దాంతో మనకైతే ఇబ్బంది ఉండదు. కానీ వరల్డే ఎకానమీ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ తోటే మెయిన్ అన్నమాట. ఎప్పుడైతే మనకి అంతకుముందు $70-72 ఉన్నటువంటి బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $90, మొన్నైతే $119 వరకు వెళ్ళటం జరిగింది. ఇది ఎంత తగ్గితే మన ఎకానమీకి అంత స్ట్రాంగ్ అయింది, ఇది ఎంత పెరిగితే మన ఎకానమీకి అంత వీక్ ఉంటుంది. ఇంకా ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం బెటర్ అనుకోవాలి. అంటే మనకి యుద్ధాలు కానీ ఇటువంటి ఏం లేవు, కానీ మన దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఈ క్రూడ్ ఆయిల్ మీదనే మనకి బేస్ అవుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థలే చిన్నాభిన్నం అయితే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనం బెటరే, కానీ మన పరిధిలో మనకి లాస్ అన్నట్టు. మనం ఎంతసేపటికి చూడవలసింది ఇక ఈ బ్రెంట్ ఆయిల్ బేస్ చేసుకోవాలి. గోల్డ్ సిల్వర్ ఎవరైతే కొనుక్కోదలుచుకుంటారో బాటంకి వచ్చినప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు, అమ్ముకోకపోయినా ఉంచుకోవచ్చు. ఓవరాల్ గా అయితే పాత రోజుల మాదిరి గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు అయితే చాలా తక్కువ కనబడుతున్నాయి. మార్కెట్లు మాత్రం పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే రిజల్ట్స్ స్టార్ట్ అయినాయి. ఈ రిజల్ట్స్ ఏవైతే యాన్యువల్ రిజల్ట్స్ మార్చి ఉంటాయో
అవన్నీ స్టార్ట్ అయినాయి. ఆ రిజల్ట్స్ అన్ని బాగున్నంత వరకు మనకేమి ఇబ్బంది ఉండదు, కానీ బాగానే ఉంటాయి. కానీ ఫోర్కాస్ట్ బాగుండవు అనేది అనౌన్స్మెంట్ జరుగుతుంది. కాకపోతే మార్కెట్లే బాటమ్ లో ఉన్నాయి కాబట్టి ఆ ఫోర్కాస్ట్ చెప్పినా కూడా ఏం కాదు. ఎందుకంటే మార్కెట్ లో హైలో ఉన్నప్పుడు ఫోర్కాస్ట్ బాగలేదంటే ధరలు పడతాయి. మార్కెట్లు బాగలేనప్పుడు ఫోర్కాస్ట్ బాగలేదన్నా కానీ ఆల్రెడీ బాటమ్ లోనే ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో వాల్యూ స్టాక్స్ అంటే ఏంటంటే డిఫెన్స్ స్టాక్స్ ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన సెమీ కండక్టర్లు కానీ అవి ఓకే, ఈ సోలార్ సంబంధించినవి ఓకే. రెండోది ఇప్పుడు ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్ కు న్యాచురల్ గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన కంపెనీలు కూడా అవి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్, న్యాచురల్ గ్యాస్ రిలేటెడ్ వాటికి సంబంధించిన ప్రత్యామ్నాయాలన్నీ కూడా ఇంకొక 6 నెలల సంవత్సరం పాటు మంచి పాజిటివ్ లోనే ఉంటాయి. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ ఇప్పట్లో ధరలు తగ్గేటట్టు కనబడట్లేదు, న్యాచురల్ గ్యాస్ కూడా ధరలు తగ్గవు. ఈ గ్యాస్ సంక్షోభం ఇంకా నెలల పాటు ఉండే అవకాశాలే ఉన్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే తగ్గినా గానీ సప్లై రావాలి, మనకి ఈ ప్రొడక్షన్ రావాలి, సప్లై రావాలి. మళ్ళీ ఆ $70 $75 రావాలంటే చాలా టైం తీసుకుంటది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఏవైతే షేర్లు ఉన్నాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ ఉంటది. అంటే సేఫ్ అంటే ఏంటిది, మార్కెట్లు పెరిగినప్పుడు పెరుగుతూ ఉంటాయి, మార్కెట్లు తగ్గినప్పుడు మనకి తగ్గకూడదు అంతే. అంటే మన అసలు పైసలు ఉండాలి, మార్కెట్లు తగ్గినప్పుడు, పెరిగినప్పుడు మాత్రం పెరగాలి అంతే తప్ప మార్కెట్లు పెరిగినప్పుడు పెరిగి మార్కెట్లు తగ్గినప్పుడు మళ్ళీ అంటే లోయర్ సర్క్యూట్లకు వచ్చింది అనుకోండి, అవి కాదు, అలా ఉండకూడదు అన్నట్టు. అంటే మన అసలు పైసలన్నీ ఉండాలి, లేకపోతే లాభం అన్న రావాలి, అంటే నష్టం ఉండకూడదు. అటువంటి షేర్లను వెతుక్కొని కొనుక్కుంటే సేఫ్ ఉంటది. అంటే లాభం రాకపోయినా కానీ జనరల్ ఇన్వెస్టర్ మెంటాలిటీ ఎలా ఉంటదంటే లాభం రాకపోయినా కానీ నా పైసలు నాకున్నాయిలే, ఇబ్బంది లేదులే అనుకుంటారు. అట్లా కాకుండా లాస్ వచ్చింది అనుకోండి, అరే అనవసరంగా కొనుక్కునే కంపెనీ మంచిదని చెప్తారు, కొనుక్కుంటే అది తగ్గిపోయింది మనకి లాస్ వస్తుంది అని అనుకుంటారు. కాబట్టి వాల్యూ ఉన్న స్టాక్స్, సెక్టార్ స్టాక్స్, ప్రజెంట్ సినారియో ఏవైతే వాల్యూలు అంటే సెక్టార్లు అంటే క్రూడ్ ఆయిల్ కి సంబంధించి కానీ, గ్యాస్ కు సంబంధించినవి కానీ, దాని రిలేటెడ్ కానీ, లేకపోతే డిఫెన్స్ కి సంబంధించినవి కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో వాటికి కానీ, సోలార్ కి సంబంధించినవి కానీ, ఆ సెక్టార్లన్నీ ఓకే. ఫార్మా సెక్టార్ ఓకే. మనం అవి కొన్ని చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ అంటే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తూ ఉంది. నిన్న కూడా క్రెడిట్ గ్యారంటీ అనౌన్స్ చేయడం జరిగింది 2 రోజుల కిందట. ఏమని అంటే ఈ MSME కంపెనీలు ఉంటాయి, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, అవన్నీ మూతపడకుండా వాళ్ళకి క్రెడిట్ గ్యారంటీ అన్నమాట. కరోనా టైంలో కూడా జరగడం జరిగింది, ఇండస్ట్రీస్ అన్ని మూవ్ చేస్తే అప్పుడు సపోర్ట్ చేయడం జరిగింది. అలానే మళ్ళీ ఇప్పుడు కూడా చేయడం జరిగింది. అందుకని ఓవరాల్ గా మన ఎకానమీకి అయితే ఏం లేదు కానీ స్లో డౌన్ అవడం అయితే ఖాయం, స్లో డౌన్ అవుతుంది. కాకపోతే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కూడా కొంచెం ఫోర్కాస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. కొంచెం అటు ఇటుగా ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ ఉండే అవకాశాలు ఉంటాయి అనేది ఉంటుంది. కాకపోతే ఏదున్నా కొంచెం పెయినే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.